హలో అండి. వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం 30th జూన్ మరియు 1st జూలై నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లో ఇచ్చిన క్వశ్చన్ గురించి చూద్దాము. ఇస్రో యొక్క సెమీ క్రయోజెనిక్ ఇంజిన్ SE-2000కు సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. ప్రీవియస్ క్లాస్లో మనము సెమీ క్రయోజెనిక్ ఇంజిన్ యొక్క ప్రత్యేకత గురించి మరియు LVM-3 మిషన్లో భవిష్యత్తులో దీనిని ఉపయోగించడం గురించి అండ్ రీసెంట్గా ఈ సెమీ క్రయోజెనిక్ ఇంజిన్ థ్రస్ట్ సామర్థ్య పరీక్ష గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ ఇచ్చాను అండి. 2 స్టేట్మెంట్స్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. కరెక్ట్ స్టేట్మెంట్స్ని ఐడెంటిఫై చేద్దాం. స్టేట్మెంట్ 1, ఇది ఆక్సిడైజర్గా ద్రవ ఆక్సిజన్ను మరియు ఇంధనంగా శుద్ధి చేసిన కిరోసిన్ ఇస్రోసిన్ను ఉపయోగిస్తుంది. స్టేట్మెంట్ 2, ఆక్సిడైజర్కు మాత్రమే క్రయోజెనిక్ నిల్వ అవసరం, అయితే ఇంధనాన్ని పరిసర ఉష్ణోగ్రత దగ్గర నిల్వ చేయవచ్చు. ఈ 2 స్టేట్మెంట్స్ కరెక్టేనండి. దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాము. సెమీ క్రయోజెనిక్ అండ్ క్రయోజెనిక్ మధ్య డిఫరెన్స్ మనం చూస్తే ఈ 2 స్టేట్మెంట్స్ అర్థమవుతాయి. ఫ్యూయల్ చూడండి, సెమీ క్రయోజెనిక్లో ప్యూరిఫైడ్ కిరోసిన్ లేదా దీనినే ఇస్రోసిన్ అని పిలుస్తాము. ఇక క్రయోజెనిక్లో మాత్రం లిక్విడ్ హైడ్రోజన్ని ఉపయోగిస్తారు. బట్ ఆక్సిడైజర్గా మాత్రం లిక్విడ్ ఆక్సిజన్నే 2 ఇంజిన్స్లో కూడా ఉపయోగించడం జరుగుతుంది. ఇక స్టోరేజ్ టెంపరేచర్ అనేది ఆక్సిడైజర్కి మాత్రమే క్రయోజెనిక్ కూలింగ్ అవసరమవుతుంది, ఎందుకంటే లిక్విడ్ ఆక్సిజన్ కాబట్టి. బట్ ఈ ప్యూరిఫైడ్ కిరోసిన్ యాంబియంట్ టెంపరేచర్ దగ్గర మెయింటైన్ చేయవచ్చు. సో ఈ 2 స్టేట్మెంట్స్ మనకి దాని గురించి చెప్తున్నాయి. ఆక్సిడైజర్కు మాత్రమే క్రయోజెనిక్ నిల్వ అవసరం, ఇంధనాన్ని పరిసర ఉష్ణోగ్రత దగ్గర నిల్వ చేస్తారు. సో ఆన్సర్ ఏమవుతుంది? బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్. సి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఈ సెమీ క్రయోజెనిక్ ఇంజిన్ యొక్క మేజర్ బెనిఫిట్స్ గురించి నిన్న చెప్పుకున్నాము. ఈ స్టోరేజ్ టెంపరేచర్ అనేది మేజర్ అడ్వాంటేజ్. కేవలం ఆక్సిడైజర్ని మాత్రమే క్రయోజెనిక్ టెంపరేచర్స్ వద్ద నిల్వ చేయవచ్చు. అయితే క్రయోజెనిక్ ఇంజిన్లో మాత్రం బోత్ ఫ్యూయల్ అండ్ ఆక్సిడైజర్ రెండింటినీ కూడా సూపర్ కూల్ క్రయోజెనిక్ లెవెల్స్ అంటే నియర్లీ -253 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద నిల్వ చేయాల్సి వస్తుంది. దీనివలన ఫ్యూయల్ స్టోరేజ్ ఇబ్బంది ఉంటుంది. అట్ ది సేమ్ టైం కాస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక డెన్సిటీ ఇంపల్స్ కూడా సెమీ క్రయోజెనిక్ ఇంజిన్లో ఉపయోగించే కిరోసిన్ చాలా ఎక్కువ డెన్సిటీని కలిగి ఉంటుంది. ఇక క్రయోజెనిక్ ఇంజిన్లో మాత్రం లోయర్ డెన్సిటీ ఈ హైడ్రోజన్ కాబట్టి లిక్విడ్ హైడ్రోజన్ లోయర్ డెన్సిటీని కలిగి ఉంటుంది. తద్వారా ఎక్కువ స్పేషియస్ ట్యాంక్ అనేది అవసరం అవుతుంది. సో ఇక్కడ సెమీ క్రయోజెనిక్ ఇంజిన్లో హై డెన్సిటీ ఫ్యూయల్ వలన లెస్ స్పేస్ అవసరం అవుతుంది. ఇది కూడా ఒక అడ్వాంటేజ్. వీటన్నిటి వలన సెమీ క్రయోజెనిక్ ఇంజిన్లో లాంచ్ కాస్ట్ అనేది సుమారు 20 నుంచి 30% వరకు తగ్గుముఖం పడుతుంది. అండ్ ఎన్విరాన్మెంట్ పరంగా కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ నాన్ టాక్సిక్ అండ్ క్లీనర్ బర్నింగ్ ప్రొపెలెంట్స్ వలన పర్యావరణానికి కూడా హానికరం కాదు. ప్రీవియస్ క్లాస్లో డీటెయిల్డ్గా దీని గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఇన్ కేసు ఆ క్లాస్ మిస్ అయ్యి ఉంటే ఒకసారి చూడండి. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. అనిశ్చితులలోనూ మన ఆర్థిక వ్యవస్థ బలంగానే, దశాబ్దాల కనిష్టానికి మొండి బకాయిలు, అమెరికా ఇరాన్ శాంతి ఒప్పందంతో వృద్ధికి సానుకూలతలు, ద్రవ్యోల్బణంపై ఒత్తిడి కనిపించవచ్చు, RBI ద్వైవార్షిక ఆర్థిక స్థిరత్వ నివేదిక, ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్. RBI ప్రతి 6 నెలలకు ద్వైవార్షిక అంటే సంవత్సరానికి 2 సార్లు ఈ నివేదికను విడుదల చేయడం జరుగుతుంది. RBI బైయాన్యువల్లీ రిలీజ్ చేసే ఈ ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ అనేది భారతదేశం యొక్క ఆర్థిక స్థిరత్వాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ FSR రిపోర్ట్లోని కీలక అంశాలను చూద్దాము. అమెరికా ఇరాన్ మధ్య ఇప్పుడు ఈ తాత్కాలిక శాంతి ఒప్పందం వలన భారత వృద్ధికి కూడా సానుకూలతలు కనిపించవచ్చని అంచనా ఉంది. జియో పొలిటికల్ టెన్షన్స్ తగ్గుముఖం పడుతూ ఉండడంతో సప్లై చైన్స్ తిరిగి పుంజుకుని ఆర్థిక వ్యవస్థలకు ఊతమిచ్చే అవకాశం ఉంది అని భావిస్తున్నారు. బలమైన స్థూల ఆర్థిక అంశాలతో పశ్చిమాసియా సంక్షోభంలోకి భారత్ అడుగుపెట్టింది. అందువలన భారత్ ఈ అనిశ్చితులను తట్టుకోవడానికి అవకాశం ఏర్పడింది. 2026-27 తొలి త్రైమాసికంలో వృద్ధి బలంగా ఉంటుంది అన్న అంచనాలు ఉన్నాయి. ఇటీవలి కాలంలో
విదేశీ పెట్టుబడులు కొంత తగ్గుముఖం పట్టినా కూడా తిరిగి పుంజుకునే సంకేతాలు ఉన్నాయి. వీటి గురించి మన క్లాసులో డిస్కస్ చేయడం జరిగింది. ఇటీవల కేంద్రం కొన్ని నిర్ణయాలు తీసుకోవడం మనం చూడవచ్చు. ఎస్పెషల్లీ ల్యాండ్ బార్డరింగ్ కంట్రీస్, భారత భూభాగంతో సరిహద్దులు పంచుకునే దేశాల నుండి ఎఫ్డిఐకి కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉండేవి. ఇప్పుడు అందులో చాలా వరకు ఎగ్జామ్షన్స్ ఇవ్వడం జరిగింది. అలానే వివిధ సెక్టార్స్లో లైక్ ఇన్సూరెన్స్ వంటి వాటిలో కూడా 100% ఆటోమేటిక్ రూట్ ద్వారా ఎఫ్డిఐ అనుమతిని అందించడం జరిగింది. అలానే ఆర్బీఐ కూడా ఎఫ్పిఐ రూల్స్ని లిబరలైజ్ చేయడము అండ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్సెస్ ఎగ్జామ్షన్ ఇటువంటి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడంతో ఎఫ్డిఐ భారతదేశంలో మరింత ఎక్కువగా వృద్ధి చెందే అవకాశాలు కనిపిస్తున్నాయి. బట్ ఒకవైపు ఒత్తిళ్లు కూడా మనం చూడవచ్చు. ఎస్పెషల్లీ అధిక అంతర్జాతీయ చమురు ధరలు, కమోడిటీ ధరల విషయంలో భారత్ బలహీనంగానే ఉంటుంది. ఎందుకంటే ఎక్కువగా మనము దిగుమతుల మీద ఆధారపడడమే ఇందుకు ప్రధాన కారణం. ఇంధన వ్యయాలు పెరగడం మరియు బలహీనమైన అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ, మరొక వైపు ఎల్నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితుల వలన 2026-27 థర్డ్ క్వార్టర్లో ద్రవ్యోల్బణం కొంతమేరకు పెరిగే అవకాశం ఉంది. సుమారు 6% వరకు పెరగవచ్చు అనేది ఆర్బీఐ భావిస్తుంది. అలానే అధిక సబ్సిడీ వ్యయాలు, ఎగుమతి సుంకంలో కోతలు, అధిక చమురు ధరలను వినియోగదారులకు పరిమితంగా బదిలీ చేయడం వలన ద్రవ్య ఒత్తిళ్లు అంటే మానిటరీ ప్రెజర్ కూడా పెరిగే అవకాశం ఉంది అని ఈ నివేదిక అంచనా వేస్తుంది. సో భవిష్యత్తులో కీలక వడ్డీ రేట్లలో కొంత మార్పు ఉండే అవకాశం ఉంది. ఆర్బీఐ దీని గురించి నేరుగా ప్రస్తావించలేదు. ఇక నిరర్ధక ఆస్తుల విషయంలో అంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్లో మాత్రం భారీగా తగ్గుముఖం పట్టడం చూడవచ్చు. మార్చి 2026లో బ్యాంకుల స్థూల ఆర్థిక నిరర్ధక ఆస్తులు జిఎన్పిఏ పలు దశాబ్దాల కనిష్ట స్థాయి అయిన 1.8% చేరింది. అయితే మార్చి 2028 నాటికి ఇది 1.9% చేరే అవకాశం ఉంది. ఒకానొక దశలో 2017-18 నాటికి గ్రాస్ ఎన్పిఏ వాల్యూ 14.6% చేరుకుంది. 14.6% హై పీక్ నుంచి ప్రతి సంవత్సరం క్రమేపీ తగ్గుముఖం పడుతూ ప్రస్తుతం 1.8% చేరుకోవడం ఇక్కడ విశేషంగా చెప్పవచ్చు. ఇది ఒక పాజిటివ్ ట్రెండ్గా మనం చూడాలి అండి. ఈ విధంగా భారత బ్యాంకింగ్ వ్యవస్థ బలంగానే ఉంది. అయితే ఇటీవల ఆర్థిక రంగానికి ఏఐ ఆధారిత సైబర్ దాడులు పెను సవాలుగా మారే అవకాశం ఉంది. బలమైన సైబర్ భద్రతా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఇప్పుడు చాలా కీలకం. అలానే ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ గారు ఇచ్చిన పిలుపు మేరకు భారతదేశంలో పసిడి దిగుమతులు నెమ్మదించాయి. వరుసగా 3వ నెల పసిడి దిగుమతులు తగ్గి $12 బిలియన్ పరిమితమయ్యాయి. ఈ నివేదికలోని అదర్ ఇంపార్టెంట్ డీటెయిల్స్ చూడండి. 2025-26లో భారత సెక్యూరిటీస్ మార్కెట్ 2.3% తగ్గి 15.32 లక్షల కోట్లకు చేరింది. డెట్ జారీలు తగ్గడం ఇందుకు ప్రధాన కారణం. ఇక ఈక్విటీస్ విషయంలో మొత్తం 366 ఐపీఓ ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్స్ కలిపి 1.99 లక్షల కోట్లను సమీకరించాయి. అలానే సూక్ష్మ రుణాలు కూడా పెరిగాయి ఇటీవలి కాలంలో. బట్ రుణాలను స్వీకరించే వారి సంఖ్య తగ్గుముఖం పట్టింది. 22.7 లక్షలకు తగ్గడం మనం చూడవచ్చు. ఇక గృహరంగ విభాగంలో మాత్రం మొత్తం రుణాలు దేశ జీడిపిలో 45.5%కి చేరుకోవడం చూడవచ్చు. అలానే మార్చి 2026 నాటికి మొత్తం రుణాలలో గృహేతర రిటైల్ రుణాలు అంటే ఈ హౌసింగ్కి కాకుండా అదర్ యాక్టివిటీస్కి సంబంధించిన రుణాలు 58.4%కి చేరాయి. సో ఇవన్నీ కూడా ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ నివేదికలోని కీలక అంశాలు అండి. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ చూద్దాము. ఆల్రెడీ చెప్పుకున్నాము, హిస్టారికల్ లో బ్యాడ్ లోన్స్ 1.8%కి గ్రాస్ ఎన్పిఏ వాల్యూ తగ్గుముఖం పట్టింది. అండ్ ఫ్యూచర్ ఎన్పిఏ అవుట్లుక్ కూడా 1.9%కి చేరుకుంది. ఈవెన్ సివియర్ స్ట్రెస్ కండిషన్స్ ఏర్పడినా కూడా, అంతర్జాతీయంగా చాలా తీవ్ర ఆర్థిక పరిస్థితులు ఏర్పడినా కూడా మేనేజబుల్ లెవెల్లోనే 3.8 నుంచి 4.1%కి మన బ్యాడ్ లోన్స్ పెరిగే అవకాశం ఉంది. ఇక క్యాపిటల్ టు రిస్క్ వెయిటెడ్ అసెట్స్ రేషియో కూడా చాలా స్ట్రాంగ్గా మనకి 16.8%గా ఉంది. బాసెల్ నిబంధనల ప్రకారం 9% ఉంటే సరిపోతుంది. బట్ ఇండియా వెల్ అబౌవ్ ద మ్యాండేటరీ బఫర్స్ మెయింటైన్ చేస్తుంది 16.8%తో.
యాక్చువల్గా బేసెల్ నామ్స్ ప్రకారం కేవలం 8% ఉంటే సరిపోతుంది గ్లోబల్గా. బట్ ఇండియా 9% మెయింటైన్ చేయాలి అని ఆర్బీఐ నిబంధనల ప్రకారం మనం చూడవచ్చు. బట్ ఇక్కడ ఈ అన్నిటికంటే కూడా వెల్ అబవ్ లిమిట్స్ మనము మెయింటైన్ చేస్తూ ఉన్నాము. బ్యాంక్ యొక్క ఫైనాన్షియల్ గుడ్ హెల్త్కి ఇది ఇండికేటర్గా చెప్పవచ్చు. అన్ఎక్స్పెక్టెడ్ లాసెస్ని ఎదుర్కోవాల్సి వస్తే బ్యాంక్ దీనిని సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతుంది. ఇక క్రెడిట్ గ్రోత్ కూడా 14.5%కి వృద్ధి చెందింది. ఇవన్నీ కూడా ఒక పాజిటివ్ ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తున్నాయి. బట్ ఆన్ ద అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ భారతదేశం కొన్ని సిస్టమాటిక్ రిస్క్స్ కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. లైక్ సర్జ్ ఇన్ గోల్డ్ లోన్స్ కావచ్చు, అలానే రేజింగ్ హౌస్ హోల్డ్ డెట్. ఇప్పుడే చెప్పుకున్నాం, భారతదేశం యొక్క మొత్తం జీడిపిలో 45.5% హౌస్ హోల్డ్ డెట్ ఉంది. అండ్ బ్యాంక్ ఫండింగ్ షిఫ్ట్స్ కూడా మనము ఇటీవల చూడవచ్చు. వినియోగదారులు ఇటీవలి కాలంలో లో కాస్ట్ సేవింగ్ అకౌంట్స్ నుంచి హై కాస్ట్ ఫిక్స్డ్ టర్మ్ డిపాజిట్స్ వైపు మొగ్గు చూపుతూ ఉన్నారు. ఇది ఇంట్రెస్ట్ మార్జిన్స్ మీద ప్రభావం చూపుతుంది. అలానే మ్యూచువల్ ఫండ్ లిక్విడిటీ కూడా బేస్ లైన్ లిక్విడిటీని దాటేస్తుంది. దీనివలన ఫండ్ క్రంచింగ్ అనేది ఏర్పడే అవకాశం ఉంది. ఇవన్నీ నెగిటివ్ ఇంపాక్ట్ని కలుగజేస్తున్నాయి. ఇక అంతర్జాతీయంగా కూడా అనేక అంశాలు ఆర్థిక వ్యవస్థ మీద ప్రభావం చూపుతూ ఉన్నాయి. ఎస్పెషల్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బబుల్. ఇది ఒక బబుల్ అనేది ఎందుకు అంటే ఏ క్షణంలోనైనా పేలే అవకాశం ఉంది అనేది నిపుణులు భావిస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు చాలా స్పీడ్గా క్రమేపీ వృద్ధి చెందుతూ ఉన్నా కూడా ఇది ఒక బబుల్ వంటిది మాత్రమే. ఏ క్షణంలోనైనా ఇది పేలి ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టం కలిగించే అవకాశం ఉంది అని అంచనాలు ఉన్నాయి. అలానే నాన్ బ్యాంక్ ఫ్లాస్ అనేవి కూడా చూడవచ్చు. షాడో బ్యాంక్స్ మరియు హెడ్జ్ ఫండ్స్, ఇవి ట్రెడిషనల్ బ్యాంక్స్ కాదు అండి, నాన్ ట్రెడిషనల్ బ్యాంక్స్. సో ఈ నాన్ ట్రెడిషనల్ బ్యాంక్స్ యాక్టివిటీస్ క్రమేపీ విస్తరించడం ఆర్థిక వ్యవస్థకు అంత మంచిది కాదు. అలానే సైబర్ సెక్యూరిటీ వల్నరబిలిటీస్ కావచ్చు, జియో పొలిటికల్ స్ట్రెయిన్స్, ఈ పశ్చిమాసియా ఉద్రిక్తతలు, రష్యా ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యం, ఇవన్నీ కూడా ఆర్థిక వ్యవస్థ మీద ప్రతికూల ప్రభావాలను చూపిస్తున్నాయి. సో ఇది ఆర్బీఐ విడుదల చేసిన ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ 2026కి సంబంధించి కీలక డీటెయిల్స్ అండి. జూన్ 2026 6 నెలల కాలానికి దీనిని విడుదల చేయడం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. దేశీయ సెమీ కండక్టర్ రంగానికి మరో 1.25 లక్షల కోట్లు ఐఎస్ఎం 2.0 కింద కేటాయింపు. ఈ ఆర్టికల్ ఇండియా సెమీ కండక్టర్ మిషన్ 2.0కి సంబంధించిన కీలక డీటెయిల్స్ గురించి వివరిస్తుంది. ఇందులోని కీ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. చిప్ మ్యానుఫ్యాక్చరింగ్లో భారత్ను అంతర్జాతీయ ముఖ్య గమ్యస్థానంగా తీర్చిదిద్దాలన్నదే ఐఎస్ఎం 2.0 యొక్క ప్రధాన లక్ష్యం. ఇండియా సెమీకండక్టర్ మిషన్ 1.0లో 76,000 కోట్లను కేటాయిస్తే ఇప్పుడు ఈ సెకండ్ వెర్షన్ 2.0లో మరింత ఎక్కువగా 1.25 లక్షల కోట్లను కేటాయించారు. స్వదేశీ చిప్ డిజైన్, మేధో సంపత్తి, ప్రతిభావంతులైన నిపుణుల తయారీ, అంతర్జాతీయ భాగస్వాములను ఆకర్షించడం, పటిష్టమైన సరఫరా వ్యవస్థను నిర్మించడం లాంటి లక్ష్యాలతో ఇండియా సెమీకండక్టర్ మిషన్ను అమలు చేస్తున్నారు. ఆల్రెడీ ఈ కార్యక్రమం కింద 12 సెమీకండక్టర్ల తయారీ ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. వీటి మొత్తం పెట్టుబడి విలువ దాదాపు 1.64 లక్షల కోట్లు. ఇందులో 1 ఫ్యాబ్రికేషన్ యూనిట్ ఉండగా 2 కాంపౌండ్ ఫ్యాబ్రికేషన్ యూనిట్లు, 9 ప్యాకేజింగ్ యూనిట్లు ఉన్నాయి. ఇవన్నీ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్లో వేరియస్ స్టేజెస్. అదేవిధంగా డిజైన్ అనుసంధానిత ప్రోత్సాహక పథకం కింద 24 ప్రాజెక్టులకు ప్రభుత్వం మద్దతు ఇస్తుంది. అండ్ అడ్వాన్స్డ్ చిప్ డిజైన్ టూల్స్ కోసం 105 కంపెనీలకు సహకారం అందిస్తున్నారు. ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ చూడండి. పవరింగ్ ఇండియాస్ చిప్ రెవల్యూషన్ ఫర్ ఆత్మనిర్భర్ భారత్ అండ్ వికసిత్ భారత్. భారతదేశంలో స్వదేశీయంగా మనము చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ని వృద్ధి చేయాలి మరియు వికసిత భారత్కు దీనిని ఒక ప్రధాన ఆయుధంగా ఉపయోగించాలి అనేది ఈ ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0 యొక్క ప్రధాన ఉద్దేశ్యం. యూనియన్ బడ్జెట్ 2026-27లో ఈ ఐఎస్ఎం 2.0 కొరకు సుమారు $15 బిలియన్ అంటే 1.25 లక్షల కోట్లను ప్రకటించారు. బట్ ఎందుకు చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఒక దేశానికి ఇంపార్టెంట్ అంటే చిప్స్ అనేవి
బ్రెయిన్స్ ఆఫ్ మోడర్న్ టెక్నాలజీ అని పిలుస్తామండి. అన్ని అడ్వాన్స్డ్ టెక్నాలజీస్లోనూ చిప్ అనేది చాలా కీలకమైన వ్యవస్థ. ఇటువంటి చిప్స్ కోసం మనము విదేశాల మీద ఆధారపడితే భారతదేశం ఈ రంగంలో వృద్ధి చెందే అవకాశం ఉండదు. అండ్ అనేక టెక్నాలజీస్ కోసం మనము విదేశాల మీద ఆధారపడే అవకాశం ఉంటుంది. అందువలనే టెక్ సోవర్నిటీ కోసం, అంటే సాంకేతిక సార్వభౌమత్వం కోసం మనము సెమీకండక్టర్ మిషన్ని లాంచ్ చేయడం జరిగింది. అండ్ సెమీకండక్టర్ మిషన్ 1.0కి 2.0కి డిఫరెన్స్ ఏంటి అంటే 1.0లో ప్రధానంగా ఫోకస్ అంతా మనకి బేస్ కెపాసిటీ యూనిట్స్ని ఏర్పాటు చేయాలనే లక్ష్యంలోనే ఉన్నాము. ఎస్పెషల్లీ అసెంబ్లీ ప్లాంట్స్ కావచ్చు, ఫ్యాబ్రికేషన్ యూనిట్స్ కావచ్చు, వీటి మీదనే దృష్టి సారించాము. బట్ ఇప్పుడు 2.0లో మనము ఫోకస్ ఆన్ డీప్ టెక్నాలజికల్ డెప్త్, అడ్వాన్స్డ్ నోడ్స్ అండ్ ఎక్స్పాన్షన్ అక్రాస్ ద ఎంటైర్ సెమీకండక్టర్ ఎకోసిస్టమ్. అంటే కేవలం బేసిక్ అసెంబ్లీ యూనిట్స్ని ఏర్పాటు చేయడమే కాకుండా ఓవరాల్ సెమీకండక్టర్ ఎకోసిస్టమ్ని భారతదేశంలో డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఈ 2.0ని లాంచ్ చేయడం జరిగింది. ఈ ఐఎస్ఎం 2.0 యొక్క కీ స్ట్రాటజిక్ ఆబ్జెక్టివ్స్ చూడండి. అప్స్ట్రీమ్ సప్లై చైన్స్, ఈ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్కి అవసరమైన సెమీకండక్టర్ గ్రేడ్ ఎక్విప్మెంట్ని, కెమికల్స్, గ్యాసెస్, స్పెషలైజ్డ్ రా మెటీరియల్స్ ఇలాంటి వాటిని దేశీయంగానే మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి అవసరమైన సామర్థ్యాన్ని పెంపొందించుకోవడం. అండ్ ఫుల్ స్టాక్ ఇండియన్ ఐపి, ఇంటలెక్చువల్ ప్రాపర్టీని భారతదేశంలోనే పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడం. ఎండ్ టు ఎండ్ ఇండియన్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ టు బిల్డ్ ట్రూ టెక్నాలజికల్ సోవర్నిటీ. మోడర్న్ టెక్నాలజీస్లో మనము విదేశాల మీద ఆధారపడకుండా ఉండడం కోసం పూర్తి స్థాయి ఇండియన్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఫుల్ స్టాక్ని డెవలప్ చేయడం. అడ్వాన్స్డ్ టెక్నాలజీ నోడ్స్, భారతదేశంలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మరియు ఇన్నోవేషన్కి ఇన్సెంటివ్స్ని అందించడం ద్వారా కటింగ్ ఎడ్జ్ 3 నానోమీటర్ మరియు 2 నానోమీటర్ వంటి చిప్స్ని అభివృద్ధి చేయడానికి చేయూతను అందించడం. అండ్ రీసెర్చ్ అండ్ వర్క్ ఫోర్స్ ట్రైనింగ్ కొరకు 1,00,000 మంది చిప్ ఇంజనీర్స్ అండ్ టెక్నాలజీ ఎక్స్పర్ట్స్ కొరకు రీసెర్చ్ సెంటర్స్ని ఏర్పాటు చేయడం. ఇవన్నీ ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0 యొక్క ప్రధాన లక్ష్యాలుగా చూడవచ్చు. తద్వారా భారతదేశాన్ని గ్లోబల్ సెమీకండక్టర్ వాల్యూ చైన్స్లో ఒకటిగా నిలపడము, హై వాల్యూ జాబ్స్ని మరియు స్కిల్డ్ టెక్ వర్క్ ఫోర్స్ని భారతదేశంలో అభివృద్ధి చేయడం, దానితో పాటు ఇంపోర్ట్ డిపెండెన్స్ని తగ్గించడం ద్వారా స్వదేశీ ఉత్పత్తికి తోడ్పాటును అందించడము, అలానే టెక్నాలజికల్ సోవర్నిటీని భారతదేశానికి అందించడం అండ్ వికసిత భారత్ అండ్ ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాలను సాధించడం దీని యొక్క ప్రధాన ఉద్దేశ్యం. సో ఇది ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0కి సంబంధించిన కీలక డీటెయిల్స్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. అసంఘటిత రంగానికి కొత్త సూచి, కేంద్రం ప్రతిపాదన, జీడిపి పైన ప్రభావం. 9.17 కోట్ల సంస్థల్లో 15.17 కోట్ల మందికి ఈ అసంఘటిత రంగంలో ఉపాధి లభిస్తుంది. సో అందువలన ఈ రంగానికి కొత్త సూచీని తీసుకురావడానికి కేంద్రం ప్రతిపాదించింది. ఇందులోని కీ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. భారతదేశంలో అనార్గనైజ్డ్ సెక్టర్ చాలా విస్తృతంగా ఉంటుంది అండ్ అనేక మందికి ఉపాధిని కల్పిస్తూ ఉంది. అయితే ఈ అనార్గనైజ్డ్ సెక్టార్ని మెజర్ చేయడానికి అవసరమైన ఇండెక్స్ అండ్ కీ మెట్రిక్స్ ఇప్పటికీ అధికారికంగా లేవు. అందువలనే కేంద్రం ఈ అనార్గనైజ్డ్ సెక్టర్ అసంఘటిత రంగానికి కూడా ఒక కొత్త సూచీని తీసుకురావాలి అని ప్రతిపాదించడం జరిగింది. ఈ ఇండెక్స్ అందుబాటులోకి వస్తే ఆర్బీఐ వడ్డీ రేట్ల నిర్ణయాలు, జీడిపి గణాంకాలు, ద్రవ్యోల్బణ నియంత్రణ, ప్రభుత్వ విధానాలు, కార్పొరేట్ సంస్థల పెట్టుబడులకు కూడా ఎంతో ఉపయోగపడుతుంది అని నిపుణులు భావిస్తున్నారు. ప్రెజెంట్ స్టేటస్ మనం చూస్తే ద్రవ్యోల్బణం, పారిశ్రామిక ఉత్పత్తి, పన్ను వసూళ్లు, కార్పొరేట్ ఆదాయాలు వంటి వాటిని పర్యవేక్షించేందుకు ప్రభుత్వం దగ్గర ఖచ్చితమైన వ్యవస్థలు ఉన్నాయి. ద్రవ్యోల్బణం అంటే మనము సిపిఐ, డబ్ల్యూపిఐ వంటి వాటిని మెజర్ చేస్తాము. పారిశ్రామిక ఉత్పత్తి కోసం ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్, పన్ను వసూలు కోసం మనకి వ్యవస్థలు ఉన్నాయి, కార్పొరేట్ ఆదాయం కోసం వ్యవస్థలు గణిస్తున్నాయి. అయితే భారీ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న ఈ అసంఘటిత రంగం కోసం ఎటువంటి కొలమానం లేదు. ఈ లోపాన్ని భర్తీ చేసేందుకే ఇప్పుడు కేంద్ర గణాంకాలు కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ కంపెనీల చట్టం కింద నమోదు కాని సంస్థల కోసం
ఒక కొత్త సూచి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తుంది. అనార్గనైజ్డ్ సెక్టార్, అసంఘటిత రంగం అంటే ఏంటండి? 10 కంటే తక్కువ మంది వర్కర్స్ని కలిగి ఉండి కంపెనీల చట్టం కానీ ఇతరత్ర ఏ రిజిస్ట్రేషన్స్లోనూ కూడా రిజిస్టర్డ్ కానీ అన్రిజిస్టర్డ్ ప్రైవేట్ ఎంటర్ప్రైజెస్ని మనము అసంఘటిత రంగం, అనార్గనైజ్డ్ సెక్టార్గా పరిగణిస్తారు. అయితే 10 కంటే ఎక్కువ మంది ఎంప్లాయీస్ ఉంటే ఆటోమేటిక్గా ఆర్గనైజ్డ్ సెక్టార్ థ్రెషోల్డ్లోకి రావడం జరుగుతుంది. ఇక్కడ ఈపీఎఫ్ లాస్ కానీ ఫ్యాక్టరీస్ యాక్ట్ కానీ ఇక్కడ అప్లై అవుతుంది కాబట్టి లెస్ దాన్ 10 వర్కర్స్ ఉన్నప్పుడే అసంఘటిత రంగం అంటాము. ఈ అనార్గనైజ్డ్ సెక్టార్లో గవర్నమెంట్ రెగ్యులేషన్స్ వర్తించవు, ట్యాక్సెస్ కానీ లేబర్ ప్రొటెక్షన్స్ కానీ ఉండవు. అందువల్లనే ఇక్కడ ఎక్కువ మనము ఇన్ఫార్మాలిటీని చూస్తాము. దేశీయంగా సుమారు 80% వర్క్ ఫోర్స్ ఈ అసంఘటిత రంగంలోనే వర్క్ చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇటువంటి హ్యూజ్ వర్క్ ఫోర్స్ ఉన్న అసంఘటిత రంగాన్ని ఫార్మల్ ట్రాక్స్లోకి తీసుకురావడం కోసం ఈ నూతన ఇండెక్స్ని తీసుకురానున్నారు. 2031 లోపు దీనిని తీసుకురావాలి అని లక్ష్యంగా పెట్టుకున్న, అంతకంటే ముందుగానే తీసుకురావాలి అని భావిస్తూ ఉన్నారు. వ్యవసాయేతర కంపెనీల చట్టం కింద నమోదు కాని వ్యాపారాలన్నీ కూడా ఈ అసంఘటిత రంగంలోకే వస్తాయి. కిరాణా దుకాణాలు కావచ్చు, రిటైలర్లు, రెస్టారెంట్లు, రవాణాదారులు, మరమ్మత్తు దుకాణాలు, చిన్న తయారీ కేంద్రాలు, బ్యూటీ సెలూన్లు ఇవన్నీ కూడా ఈ అనార్గనైజ్డ్ సెక్టార్లో భాగంగానే ఉంటాయి. ఇవి జీఎస్టీ కింద కానీ ఉద్యమం కింద కానీ నమోదైన వీటిని కంపెనీలుగా పరిగణించడం లేదు. ఇప్పుడే చెప్పుకున్నాము 80% వర్క్ ఫోర్స్ ఈ అసంఘటిత రంగంలోనే ఉంటుంది అని. అలానే ఉత్పాదకతలో కూడా దాదాపు 50% ఈ అసంఘటిత రంగానిదే వాటా కలిగి ఉంది. ఇటీవలి గణాంకాలను మనం పరిశీలిస్తే దేశంలో 2023-24లో 7.34 కోట్లగా ఉన్న అసంఘటిత సంస్థల సంఖ్య 2025 నాటికి 7.92 కోట్లకు పెరిగింది. అలానే ఉపాధి పొందుతున్న వారి సంఖ్య కూడా 12.06 కోట్ల నుండి 12.81 కోట్లకు చేరింది. అండ్ ప్రస్తుతం 2025-26 ఆర్థిక సంవత్సరం మార్చిక త్రైమాసిక అంచనాల ప్రకారం దేశవ్యాప్తంగా 9.17 కోట్ల అసంఘటిత సంస్థలు 15.17 కోట్ల మందికి ఉపాధిని కల్పిస్తూ ఉన్నాయి. మరే ఇతర రంగంలోనూ కూడా ఇంత భారీ స్థాయిలో ఉపాధి కల్పించబడలేదు. కాబట్టి ఈ అనార్గనైజ్డ్ సెక్టార్ అనేది భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా మనం చెప్పవచ్చు. ఎందుకు ఈ సూచీ అవసరం అవుతుంది? ఇప్పటి వరకు మనకి ఉన్న అనేక సూచీలు లైక్ ఐఐపి కావచ్చు, ద్రవ్యోల్బణ సూచీ సిపిఐ కావచ్చు, జిఎస్టి, పిఎంఐ ఇవన్నీ కూడా వ్యవస్థీకృత రంగంలో ఆర్గనైజ్డ్ సెక్టార్ని మాత్రమే రిఫ్లెక్ట్ చేస్తూ ఉన్నాయి. బట్ ఇంత భారీ స్థాయిలో ఉన్న అనార్గనైజ్డ్ సెక్టార్లోని కష్ట నష్టాలు మాత్రం వెల్లడి కావడం లేదు. వార్షిక సర్వేలు వచ్చే వరకు ఈ వివరాలు బయటకు రావడం లేదు. ఈ సమాచార లోపాన్ని కొత్త సూచీ భర్తీ చేయనుంది. ఫర్ ఎగ్జాంపుల్, ద్రవ్యోల్బణం పెరిగితే అది గిరాకీ వల్ల పెరిగిందా లేక వస్తువుల కొరత వలన అనేది ఆర్బీఐ అంచనా వేస్తుంది. అసంఘటిత రంగంలో అమ్మకాలు పడిపోయినట్లు ఈ సూచీ ద్వారా తెలిస్తే అందుకు తగ్గట్లుగా ఆర్బీఐ నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలానే 15 కోట్ల మందికి పైగా ఈ రంగంలో ఉన్నారని మనం చెప్పుకున్నాము. ఇటువంటి వారి యొక్క ఉపాధి పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తే నిరుద్యోగ సమస్య తీవ్రం కాకుండా చర్యలు చేపట్టవచ్చు. అండ్ జీడిపి లెక్కలలో కూడా వాస్తవ సమాచారం దీని ద్వారా మరింత అందుబాటులోకి రానుంది. అలానే ఎఫ్ఎంసీజీ సంస్థలు అంటే ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్, చాలా త్వరగా అమ్ముడయ్యే మిల్క్, గమ్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, కామన్ డ్రగ్స్, ఇలా వీటిని మనము ఎఫ్ఎంసీజీ సంస్థలు ప్రొడ్యూస్ చేసే వాటినిగా చెప్పవచ్చు. సో ఈ సంస్థలు తమ వ్యాపార వ్యూహాలను మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అలానే ఒక రంగానికి ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందించాలి అంటే అందుకు తగ్గ బడ్జెట్ ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలి. దానికోసం ఈ కొత్త సూచీ అనేది అసంఘటిత రంగానికి కీలకంగా మారనుంది. అసంఘటిత రంగానికి సంబంధించిన న్యూ ఇండెక్స్ గురించి ఇక్కడ ఈ ఇన్ఫోగ్రాఫిక్ ఇమేజ్ చూడండి. ఆల్రెడీ ఇవన్నీ మనము కవర్ చేయడం జరిగింది. ఇన్ఫార్మల్ సెక్టార్లో రియల్ టైం చేంజెస్ని క్యాప్చర్ చేయడం కోసం, ఎస్పెషల్లీ విత్ ఇన్ వీక్స్లోనే ఈ చేంజెస్ని క్యాప్చర్ చేయడం కోసం ఈ కొత్త సూచీ అభివృద్ధి చేయనున్నారు. గణాంకాలు ఆల్రెడీ మనము డిస్కస్ చేయడం జరిగింది. ఈ సూచీని ఏ విధంగా అభివృద్ధి చేస్తారు? బేస్ లైన్ డేటా అనేది యాన్యువల్ సర్వే ASU SE నుంచి తీసుకోవడం జరుగుతుంది.
యాన్యువల్ సర్వే ఆఫ్ అన్ఇన్కార్పొరేటెడ్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్. ఈ సర్వే మనము ప్రతి సంవత్సరం వార్షికంగా రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ డేటాని బేస్ లైన్గా తీసుకుని అలానే డిజిటల్ సోర్సెస్ జిఎస్టీ డేటా కావచ్చు, ఉద్యమ రిజిస్ట్రేషన్స్ కావచ్చు అండ్ రియల్ టైమ్ ట్రాన్సాక్షన్స్ వీటన్నిటిని ఆధారంగా చేసుకుని ఈ హై ఫ్రీక్వెన్సీ ఇండెక్స్ని తీసుకురావడం జరుగుతుంది. అయితే ఇందులో ఛాలెంజెస్ కూడా మనం చూడవచ్చు అండి. ఏఎస్యుఎస్సి సర్వే అనేది కంపారిజన్కి చాలా కష్టతరమైనది. ఎందుకు అంటే ఫిక్స్డ్ ప్యానెల్ శాంప్లింగ్ సిస్టమ్ ఇందులో ఉండదు. అదేవిధంగా అనార్గనైజ్డ్ సెక్టార్ హైలీ వాలటైల్, చాలా పరిస్థితులు విపరీతంగా మారిపోతూ ఉంటాయి. సో ఇటువంటి రంగంలో వాలటైల్ ఫ్రీ టైమ్ సిరీస్ ఇండెక్స్ని తీసుకురావడం చాలా చాలా ఛాలెంజింగ్గా చెప్పవచ్చు. బట్ ఎంఓఎస్పిఐ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఇటీవల అనేక రిఫార్మ్స్ని తీసుకురావడం జరిగింది. అందులో భాగంగానే ఈ న్యూ ఇండెక్స్ని కూడా చూడవచ్చు. రీసెంట్గా మనం చెప్పుకున్నాము ఇండెక్స్ ఆఫ్ సర్వీసెస్ ప్రొడక్షన్ కూడా ఇన్ లైన్ విత్ ఐఐపి తీసుకురావడం జరిగింది. సర్వీస్ సెక్టార్ని మెజర్ చేయడం కోసం అలానే బేస్ ఇయర్ అప్డేట్స్ కూడా చూడవచ్చు. జీడిపి మరియు ఐఐపి బేస్ ఇయర్స్ని 2022-23కు మరియు సిపిఐ బేస్ ఇయర్ని 2024కు అప్డేట్ చేయడం జరిగింది. సో బెటర్ డేటాని బిల్డ్ చేయడం కోసం ఈ రిఫార్మ్స్ అన్ని మనం చూడవచ్చు. అందులో భాగంగానే ఈ అసంఘటిత రంగానికి కూడా కొత్త సూచీని ప్రతిపాదించారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. న్యాయ సమీక్షను కోర్టుల ఆధిపత్యంగా చూడవద్దు, సిజిఐ జస్టిస్ సూర్యకాంత్. ఈ ఆర్టికల్ జ్యుడిషియల్ రివ్యూకి సంబంధించి అండ్ ఈ జ్యుడిషియల్ రివ్యూ మీద సిజిఐ జస్టిస్ సూర్యకాంత్ గారి వ్యాఖ్యలను వివరిస్తుంది. ఇందులోని కీ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. రాజ్యాంగ సంస్థలు తమ విధుల నిర్వహణలో విఫలమైనప్పుడు చట్టబద్ధమైన పాలనను సంరక్షించుకునే రాజ్యాంగ బాధ్యతలో భాగంగానే సిజిఐ జస్టిస్ సూర్యకాంత్ గారు పేర్కొన్నారు. న్యాయ సమీక్ష అధికారాన్ని న్యాయ వ్యవస్థ ఆధిపత్యం అనే దృష్టితో చూడరాదు అని అన్నారు. ఇటీవల చట్టబద్ధ పాలన సంరక్షణ భారత్ స్వీడన్ అనుభవాలు అనే అంశంపై స్టాక్ హోమ్లో ఒక అంతర్జాతీయ సంస్థ నిర్వహించిన సదస్సులో జస్టిస్ సూర్యకాంత్ గారు ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. న్యాయ సమీక్ష అధికారం మాత్రమే కాదు, అది న్యాయస్థానాలకు అప్పగించిన రాజ్యాంగ బాధ్యత అని తెలిపారు. వ్యక్తిగత స్వేచ్ఛల పరిరక్షణలో న్యాయ సమీక్ష, న్యాయ స్వతంత్రత, రాజ్యాంగ ప్రజాస్వామ్యం అత్యంత కీలకమని ఆయన పేర్కొన్నారు. చట్టబద్ధ పాలన అనేది ఒక సంక్షేమ పథకం కాదు, అలానే ఒక ఆర్థిక విధానం కూడా కాదు. అది పేదరికాన్ని నిర్మూలించదు, ఉపాధిని కల్పించదు. దీని పని చాలా మౌలికమైనది, తక్షణమే కనిపించదు, అధికారిక వినియోగాన్ని క్రమశిక్షణాయుతంగా తీర్చిదిద్దుతుంది అని సూర్యకాంత్ వివరించారు. చట్టబద్ధ పాలన, రూల్ ఆఫ్ లా ఆవశ్యకత గురించి ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం ఇక్కడ చూడవచ్చు అండి. ఈ నేపథ్యంలోనే జ్యుడిషియల్ రివ్యూకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ చూద్దాము. జ్యుడిషియల్ రివ్యూ అనే పదం ఎక్కడ రాజ్యాంగంలో ప్రస్తావించబడలేదు. కానీ సుప్రీంకోర్టు మరియు హైకోర్టులు ప్రభుత్వం యొక్క చట్టాలను కానీ లేదా విధానాలను కానీ రాజ్యాంగ వ్యతిరేకంగా ఉన్నప్పుడు నల్ అండ్ వాయిడ్గా ప్రకటిస్తూ వాటిని కొట్టివేయడానికి అధికారం కల్పించబడింది. దీనినే జ్యుడిషియల్ రివ్యూ, న్యాయ సమీక్ష అని పిలుస్తారు. ఈ న్యాయ సమీక్ష అనేది నేరుగా రాజ్యాంగంలో ప్రస్తావించబడకపోయినా కొన్ని కీ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్లో ఇది మెన్షన్ చేయబడి ఉంది. ఆర్టికల్ 13 ప్రకారం ప్రీ కాన్స్టిట్యూషనల్ అంటే రాజ్యాంగ పూర్వపు చట్టాలైన పోస్ట్ కాన్స్టిట్యూషనల్ లాస్, రాజ్యాంగం తరువాత ఏర్పడుతున్న చట్టాలైనా ఏవైనా కానీ ఫండమెంటల్ రైట్స్కి అనుకూలంగానే ఉండాలి. ఇన్కన్సిస్టెంట్ విత్ ఫండమెంటల్ రైట్స్ అనేవి నల్ అండ్ వాయిడ్గా పరిగణించబడతాయి అని ఆర్టికల్ 13 చెప్పింది. ఆర్టికల్ 32 ఫండమెంటల్ రైట్స్కి గ్యారంటీ ఇస్తుంది రిట్ జ్యూరిస్డిక్షన్ ద్వారా. అలానే హైకోర్టుల విషయంలో ఆర్టికల్ 226 సేమ్ రిట్ జ్యూరిస్డిక్షన్ని అమలు చేస్తుంది. అలానే ఆర్టికల్ 131 to 136 సుప్రీంకోర్టుకు వివిధ అధికారాలను అందిస్తుంది. అండ్ ఆర్టికల్ 245, 246 చూసినప్పుడు పార్లమెంటు మరియు స్టేట్ లెజిస్లేచర్స్ రాజ్యాంగ పరిధిలో మాత్రమే చట్టాలు చేయాలి అని సూచిస్తుంది. సో ఇవన్నీ కూడా రాజ్యాంగ పరిమితులకు లోబడే చట్టాలు మరియు విధానాలు ఉండాలని తెలియజేస్తున్నాయి. జ్యుడిషియల్ రివ్యూ యొక్క కేటగిరీస్ చూడండి. రివ్యూ ఆఫ్ లెజిస్లేటివ్ యాక్షన్స్, శాసన నిర్మాణానికి సంబంధించి ఏవైనా చట్టాలు చేసినప్పుడు పార్లమెంట్ కానీ స్టేట్ లెజిస్లేచర్స్ కానీ చట్టాలు చేసినప్పుడు రాజ్యాంగ వ్యతిరేకంగా చేస్తే వాటిని నల్ అండ్ వాయిడ్గా
స్ట్రక్ డౌన్ చేయడం జరుగుతుంది. అలానే ఎగ్జిక్యూటివ్ యాక్షన్స్, ప్రభుత్వ విధానాలు కూడా రాజ్యాంగబద్ధంగానే ఉండాలి. అండ్ రివ్యూ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్, రాజ్యాంగ సవరణలు కూడా రాజ్యాంగబద్ధంగానే ఉండాలి. రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపాన్ని దెబ్బతీసే విధంగా ఉండకూడదు. అండ్ అదే బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్లో కూడా తెలియజేయడం జరుగుతుంది. బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ అనేది కేశవానంద భారతి కేసులో మనము చూడవచ్చు. ఈ డాక్ట్రిన్ ప్రకారం రాజ్యాంగంలో ఏ భాగానన్నా సవరించే అధికారం పార్లమెంటుకు ఉంది, కానీ రాజ్యాంగ మౌలిక స్వరూపం మాత్రం దెబ్బతీసే విధంగా ఆ సవరణలు ఉండకూడదు. అలా సవరణలు ఉంటే జ్యుడిషియల్ రివ్యూ ద్వారా సుప్రీంకోర్టు అందులో ఇంటర్ఫీర్ అవడానికి అవకాశం ఉంటుంది. రాజ్యాంగ వ్యతిరేక సవరణలు ఉంటే వాటిని స్ట్రక్ డౌన్ చేస్తుంది. అయితే ఈ జ్యుడిషియల్ రివ్యూకి కూడా కొన్ని కీ లిమిటేషన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఇది ఓన్లీ రియాక్టివ్ పవర్గా మాత్రమే ఉండాలి. అంటే ఇది ఏమైనా ఈ రాజ్యాంగ వ్యతిరేకంగా జరిగినప్పుడు రియాక్ట్ అవ్వడానికే తప్ప ప్రొయాక్టివ్గా మారి జ్యుడిషియల్ ఇంటర్ఫీరెన్స్ అనేది పెరిగే విధంగా ఉండకూడదు. జ్యుడిషియల్ ఓవర్ రీచ్ అని వింటూ ఉంటాము. సో ఆ విధంగా జ్యుడిషియల్ ఓవర్ రీచ్ అనేది ఉండకూడదు. కేవలం ఒక పిటిషన్ కానీ పిఐఎల్ కానీ వచ్చినప్పుడు మాత్రమే జ్యుడిషియరీ ఇన్వాల్వ్ అవ్వాల్సి ఉంటుంది. వాటంతటా అవి రివ్యూ చేయడానికి ఇక్కడ అవకాశం ఉండకూడదు. అలానే జ్యుడిషియరీ కేవలం ఆ పాలసీ లాఫుల్గా ఉందా లేదా, చట్టబద్ధంగా ఉందా, రాజ్యాంగబద్ధంగా ఉందా అనేది మాత్రమే చూడాలి తప్ప అది మంచిగా లేదా చెడు కలిగిస్తుందా అనే విధానపరమైన నిర్ణయాలను మాత్రం జ్యుడిషియరీ ఇన్వాల్వ్ అవ్వకూడదు. అలానే కొన్ని స్పెసిఫిక్ ఏరియాస్లో జ్యుడిషియరీ ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు అని రాజ్యాంగంలోనే ఎక్స్ప్లిసిట్గా మెన్షన్ చేయబడి ఉంది. లైక్ ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ అండర్ ఆర్టికల్ 262, అలానే కాన్స్టిట్యుయెన్సీ డీలిమిటేషన్ లాస్ అండర్ ఆర్టికల్ 329. ఇటువంటి వాటిలో కోర్టుల జోక్యం ఉండకూడదు అని కూడా రాజ్యాంగంలోనే ఎక్స్ప్లిసిట్గా మెన్షన్ చేసి ఉంది. సో ఇది జ్యుడిషియల్ రివ్యూకి సంబంధించిన కీలక డీటెయిల్స్ అండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఆరోగ్య సేతు 2.0 యాప్ ఆవిష్కరణ. ఈ ఆర్టికల్ ఇటీవల కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా గారు ఆరోగ్య సేతు 2.0 యాప్ను ఆవిష్కరించడం జరిగింది. దాని వివరాలను ఇది వివరిస్తుంది. ఇందులోని కీ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. కోవిడ్ సమయంలో ట్రాకింగ్ కోసం ఆరోగ్య సేతు యాప్ని తీసుకురావడం జరిగింది. ఇప్పుడు దానికి అడ్వాన్స్డ్ వెర్షన్గా ఆరోగ్య సేతు 2.0ను ఆవిష్కరించారు. ఇందులో ఆరోగ్య బీమా కవరేజీ, క్లెయిముల వివరాలను తెలుసుకోవడంతో పాటు వ్యక్తిగత ఆరోగ్య సమాచారం కోసం ఒక డిజిటల్ యాప్గా ఇది పనిచేస్తుంది. అలానే ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ఏబిడిఎంకు అనుగుణంగా దీనిని ఆధునీకరించడం జరిగింది. ఇందులో స్కాన్ అండ్ షేర్ ఫీచర్ కూడా ఉంటుంది. ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ ఐడీల సృష్టి మరియు ఆరోగ్య రికార్డుల నిర్వహణ, ఆసుపత్రులలో డిజిటల్ రిజిస్ట్రేషన్ వంటి పలు రకాల ఆరోగ్య సంరక్షణ సేవలను పౌరులు పొందేందుకు ఇది అవకాశం కల్పిస్తుంది. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ చూడండి. దీని యొక్క కోర్ ఫంక్షన్స్ అండ్ క్యాపబిలిటీస్ మనం చూస్తే ఇంటిగ్రేషన్, ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ ఐడిని దీనికి ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. తద్వారా హెల్త్ హిస్టరీ అనేది చాలా ఈజీగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలానే ఏఐ మెడికల్ డిజిటైజేషన్ అనేది ఇక్కడ చూడవచ్చు. పీడిఎఫ్స్ రూపంలో ఉన్న వివిధ రకాల స్కానింగ్ రిపోర్ట్స్ను ఇది డిజిటల్ డేటాగా కన్వర్ట్ చేయడం జరుగుతుంది. స్కాన్ అండ్ షేర్ ఆప్షన్ని ఇక్కడ చూడవచ్చు. తద్వారా ఫిజికల్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనేది సులభంగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇన్సూరెన్స్ ట్రాకింగ్ కావచ్చు, అండ్ వేరబుల్ సింకింగ్, స్మార్ట్ వాచెస్ అండ్ ఇతర డిజిటల్ డివైజెస్ నుంచి మనము ఈజీగా డేటాని సింక్ చేసుకోగలుగుతాము. హెల్త్ సర్వీస్ ఫైండర్ని కూడా జీపీఎస్ మ్యాపింగ్ సహాయంతో మనము ఇక్కడ దగ్గరలోని డాక్టర్స్, హాస్పిటల్స్, ఫార్మసీస్ ఇటువంటి వాటిని ట్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఇంటర్ఫేస్ ఒకసారి చూడండి. ఈ విధంగా యాప్ అనేది ఓపెన్ అవుతుంది. అలానే ప్రైవసీ విషయంలో అత్యంత సురక్షితంగా దీనిని రూపొందించడం జరిగింది. అయితే ఎందుకు ఈ ఆరోగ్య సేతు 2.0 అవసరం అంటే, సెక్యూర్ అండ్ ప్రైవేట్ హెల్త్ డేటా, సేవ్స్ టైమ్ ఇన్ హాస్పిటల్ విజిట్స్, చాలా త్వరితగతిన మనకి రిజిస్ట్రేషన్స్ ఇతర ప్రక్రియలను పూర్తి చేస్తుంది. అలానే డాక్టర్స్కి కూడా పేషెంట్ యొక్క మెడికల్ హిస్టరీ అనేది త్వరితగతిన అర్థమవుతుంది. అండ్ ఎంపవర్స్ యూ టు మేనేజ్ యువర్ హెల్త్, ఫ్యామిలీ హెల్త్ ఆల్ ఇన్ వన్ ప్లేస్లో మనము ఈ యాప్ ద్వారా పొందగలుగుతాము. అండ్ ఇండియా యొక్క డిజిటల్ హెల్త్ మిషన్లో భాగంగా దీనిని చూడవచ్చు. సో ఇది ఆరోగ్య సేతు 2.0కి సంబంధించిన కీలక డీటెయిల్స్.
మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. 2028 నుంచి ఢిల్లీలో పెట్రోల్ బైకులకు స్వస్తి, విద్యుత్ వాహనాలకే రిజిస్ట్రేషన్. వచ్చే ఏడాది నుంచి విద్యుత్ ఆటోలకే అనుమతి. 2030 నాటికి కాలుష్య రహితంగా దేశ రాజధాని. ప్రత్యేక ఈవీ పాలసీకి ఆమోదం. ఢిల్లీని కాలుష్య రహితంగా మార్చడం కోసం రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా ప్రత్యేక ఈవీ పాలసీకి ఆమోదం తెలిపింది. ఈ పాలసీ ప్రకారం 2027 జనవరి నుంచి విద్యుత్ ఆటోలు, 2028 ఏప్రిల్ నుంచి విద్యుత్ ద్విచక్ర వాహనాలకే రిజిస్ట్రేషన్లు చేయాలి అని నిర్ణయించింది. అలానే ఈ కొత్త విధానంలో భాగంగా జూలై 1వ తేదీ నుంచి 30 లక్షల లోపు విద్యుత్ వాహనాలపై జీవితకాల పన్నును, రిజిస్ట్రేషన్ ఛార్జీలను ప్రభుత్వం ఎత్తివేయడం జరుగుతుంది. తద్వారా ప్రోత్సాహకాలను కూడా అందిస్తుంది. ప్రభుత్వ లక్ష్యం ఏంటి? 2030 మార్చి నాటికి ఢిల్లీలోని మొత్తం పాఠశాలల బస్సులలో 30% విద్యుత్ వాహనాలుగా మారనున్నాయి. అలానే మౌలిక సదుపాయాల కల్పన కూడా కీలకంగా ఇక్కడ చూడవచ్చు. 30,000 ఈవీ ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేయనున్నారు. వచ్చే 4 ఏళ్లలో ఈవీ మౌలిక వసతుల కోసం 7,000 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేయనుంది. అండ్ ఇన్సెంటివ్స్ని కూడా ప్రజలకు అందిస్తున్నారు. దీనిలో భాగంగా పాలసీ అమలులోకి వచ్చిన తొలి ఏడాదిలో విద్యుత్ ద్విచక్ర వాహనాలు కొనుగోలు చేసే వారికి 30,000 వరకు ప్రోత్సాహకం ఇస్తారు. ఇక 2వ ఏడాదిలో 20,000, 3వ ఏడాదిలో 10,000 వరకు ఇస్తారు. అండ్ విద్యుత్ ఆటోలు కొనుగోలు చేసే వారికి తొలి ఏడాదిలో 50,000, 2వ ఏడాదిలో 40,000, 3వ ఏడాదిలో 30,000 ప్రోత్సాహకం ఇస్తారు. అండ్ N1 కేటగిరీ విద్యుత్ ట్రక్కులను కొనుగోలు చేసే వారికి ₹1,00,000 వరకు ప్రోత్సాహం ఇస్తారు. BS4 వాహనాలను తుక్కుగా మార్చుకునేందుకు ముందుకు వచ్చే వారికి కూడా ₹1,00,000 వరకు ప్రోత్సాహకం ఇస్తున్నారు. సో ఇది ఢిల్లీ ప్రభుత్వం యొక్క ప్రత్యేక ఈవీ పాలసీలోని కీలక అంశాలు మరియు ప్రోత్సాహకాలకు సంబంధించిన వివరాలు. ఈరోజు ఇంపార్టెంట్ వన్ లైనర్స్ చూడండి. ప్రపంచవ్యాప్తంగా నౌకల పునర్వినియోగంలో భారతదేశం అగ్రగామిగా అవతరించింది అని యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ నివేదిక తెలిపింది. ఈ రంగంలో భారత్ వాటా 2024లో 30.1% కాగా 2025 నాటికి 35.4%కి చేరింది. నౌకల పునర్వినియోగం 2024లో 1.86 మిలియన్ గ్రాస్ టన్నుల స్థాయి నుంచి సుమారు 60% మేర పెరిగి 2025 నాటికి 2.99 మిలియన్ గ్రాస్ టన్నులకు చేరింది. UNCTD నివేదిక ఇంపార్టెంట్ అండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ నౌకల పునర్వినియోగంలో భారతదేశం అగ్రగామిగా ఉండడం ఇక్కడ విశేషం. నెక్స్ట్ వన్, కొత్త తరహా వేగవంత గస్తీ నౌక అక్షయ్ను ఇటీవల జూన్ 27, 2026న ప్రారంభించారు. దీనిని గోవా షిప్ యార్డ్లో ప్రారంభించినట్లు కోస్ట్ గార్డ్ వర్గాలు తెలిపాయి. ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ అక్షయ్ని ఇటీవల ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్ చూడండి. ప్రముఖ నటుడు, దర్శకుడు కె భాగ్యరాజ్ ఇటీవల మరణించారు. తమిళ చిత్ర పరిశ్రమలో ఈయన స్క్రీన్ ప్లే రైటర్, నటుడు, కథానాయకుడు, దర్శకుడు, నిర్మాత, సంగీత దర్శకుడుగా పనిచేశారు. ఇవి ఇంపార్టెంట్ వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ అండి. ఈరోజు మన క్వశ్చన్ గురించి చూడండి. ఈరోజు క్లాస్లో మనము ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ ఇచ్చాను అండి. ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ని ఐడెంటిఫై చేసి ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.